శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అంటే నేను ఒకటి విన్నాను, ఈవెన్ ఒక మనిషి యుద్ధం చేయడానికి వస్తున్నా సరే వాళ్ళని చంపేయకూడదు, శాంతంగా ఉండాలి మీ ఇల్లు ఎక్కడ అనేది చెప్పండి మేడం. చెప్పండి, బుద్ధిజం నేను వస్తా 10 మంది తీసుకొని వస్తా. లేదు, హిందూస్ కి లేదు, ధర్మంగా పోరాటం చేయాలని ఉందిగా అది మనకి. దాన్ని కురుక్షేత్రం ఏమంటారంటే నేర్పిస్తుంది. ఇప్పుడు యుద్ధం చేత కాకుండా పిచ్చి మాటలు చెప్పేటోడిని చేతగాని వాడు అంటారు. మీరు ఒకటి చెప్పమన్నారు కాబట్టి చెప్పానండి నేను. తప్పమ్మా అది. ఓకే, హిందూ సమాజం ఈరోజు ఇంత చేతగాని తనతో ఉన్నంటే కారణం బుద్ధుడే. ఇలాంటి పనికి మాలిన ముచ్చట్లు చెప్పిండు కాబట్టే, అప్పట్లో ఆచరించారు కాబట్టే ఈరోజు మనలో సిగ్గు శరం అనేది లేకుండా తయారైనాం మనం. మన దేవతలు చూడండి ఒకసారి, ప్రతి దేవుడి దగ్గర ఒక ఆయుధం కనబడుతుంది, ఏదైనా ఒక ఆయుధం ఉంటుంది. ఉత్తగా కొట్టమని చెప్పలే, ఎవరిని పడితే హింసించమని చెప్పలే. ధర్మానికి వచ్చినప్పుడు ధర్మ రక్షణ కోసం, అర్థమవుతుందా, ఖచ్చితంగా యుద్ధం చేయమన్నాడు. న్యాయం కోసం యుద్ధం చేయమన్నాడు. నేను నీ రాజ్యం మీదకి వస్తా, నేను మొత్తం మీ అప్పట్లో ఎట్లుంటాడమ్మా, ఒక రాజ్యం మీదకి పోతే ఆ రాజును ఓడించేసి అక్కడ ఉన్న మహిళల్ని, పిల్లల్ని, ఆడపిల్లల్ని ఎంత దారుణంగా ప్రవర్తించేవాళ్ళు. ఇవన్నీ కూడా చూసి ఆయన జరిగినా నాకు పర్వాలేదు, నాది అహింస పరమధర్మం అంటే అది ఎంత చేతకంతరం అమ్మా అది. అవునా కదా? నీ బాధ్యత ఏంది? నువ్వు ఒక రాజువే, నీ రాజ్యాన్ని కాపాడుకోవాలా, నీ రాజ్యంలో ఉన్న ప్రతి ప్రజలను కాపాడుకోవాలి. నువ్వు కాపాడుకోకుండా ఎవడో వచ్చి యుద్ధం చేసినా గాలికి వదిలేస్తా, నేను నాకు రక్తపాతం వద్దు అంటే నువ్వెందుకయ్యా రాజువే, గమ్మున పోయి ఇంట్లో కూర్చోపో. వీళ్ళని వచ్చి ప్రజలను కాపాడతారు కదా, ఎవడో నాసుడు దొక్కుతుండే కదా. ఎస్, అంబేద్కరిజం గురించి, రాజ్యాంగం గురించి నేను మీతో స్పెషల్ పాడ్కాస్ట్ ఒకటి తీసుకుంటాను. అయితే నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, అసలు దళిత సామాజిక వర్గంలో ఇప్పుడు ఎంత పర్సంటేజ్ ఉన్నారు, ఆ పర్సంటేజ్లో ఎంతమంది హిందువులు ఉన్నారు? ఏం లేదమ్మా, ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఒక చట్టం ఒకటి గట్టిగా తీసుకొచ్చి, సరే మీ ఇష్టం, మీ మతంలో మీరు వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోండి. ఇప్పటికీ చాలా జడ్జిమెంట్స్ వస్తున్నాయి. క్రైస్తవ మతంలోకి వెళ్ళి కూడా మేము దళితులము అని చెప్పేసి వస్తే అవి చెల్లవు అని చెప్పేసి జడ్జిమెంట్స్ కూడా అప్పుడు ఆంధ్రప్రదేశ్ జడ్జి కోర్టు కూడా ఇచ్చింది, తెలంగాణ కోర్టు కూడా ఇచ్చింది, పక్కన తమిళనాడు కోర్టు కూడా ఇస్తుంది. సో ఇప్పుడు బాగా అయిపోయింది. ఇప్పుడు ఇది ఇంకో చట్టం కూడా ఒక గట్టిగా, చర్చిలలో ఎవరైతే మతం మార్పులు ఉన్నారో ఆ ప్రతి చర్చిని గవర్నమెంట్ ఒక కౌంట్ చేసి, అంటే ప్రతి చర్చి రిజిస్టర్ కావాలి గవర్నమెంట్ దగ్గర. రిజిస్టర్ అయిపోయి మీ దగ్గర ఎంతమంది మీ చర్చికి వస్తున్నారు అనేది ఒక లిస్ట్ అనేది ఖచ్చితంగా తీస్తే, ఇలాంటిది ఒక చట్టం వస్తుంది, కంపల్సరీ రిజిస్టర్ చేయాలి మీరు, వాళ్ళు ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు రిజిస్టర్ చేయాలని చెప్పేసి ఒక చట్టం పెట్టామనుకోండి. మారితే మారండి, రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు, హ్యాపీగా మారండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మారిన వాళ్ళు ఎవరు అనేది ప్రభుత్వానికి తెలియాలి కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒకటి పెట్టి ప్రతి మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్కు స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఇస్తే 6 నెలల్లో అసలు ఆంధ్రప్రదేశ్ చర్చ లేకుండా పోతుంది. ఆల్రెడీ చర్చిలు ఏవైతే కట్టిరో అవన్నీ మళ్ళీ గుళ్ళు అయిపోతాయి. అర్థమవుతుందా? అంటే రాజ్యాంగంలో ఉన్న కొన్ని లొసుగులను ఆధారంగా చేసుకొని ఇంకా మేము దళితులము, హిందువులము అని సర్టిఫికేట్లు చూపిస్తూ గవర్నమెంట్కి మళ్ళీ ఏం చేస్తారు, వాళ్ళు చర్చిలకు వెళ్తున్నారు. ఇది ఒక్కటి చేస్తే ఉన్నవాళ్ళందరూ బ్యాక్, మళ్ళీ అందరు బ్యాక్ అయిపోతారు. అంటే ఇక్కడ ఇంకొక మాట ఏమొస్తుందంటే, మేము జనరల్గా నార్మల్గా వెళ్తాము, బట్ మేము హిందువులమే, కాకపోతే వాళ్ళు పిలుస్తుంటారు కాబట్టి చర్చిలకు కూడా వెళ్తాము, దర్గాలకు కూడా వెళ్తాము, ఇలాంటి వాదన మాట్లాడే వాళ్ళు సెక్యులర్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాండి, నేను అప్పట్లో ప్రణయ్ అమృత కేసు అని ఒకటి ఫైట్ చేశాను, చాలా గట్టిగా ఫైట్ చేశాను. ఓకే. ఆ కేసులో కూడా ప్రణయ్ని దళితుడు అని చెప్పేసి పెద్ద ఇష్యూ చేశారు. నేను ఆయన దళితుడు కాదు, కృష్ణ అని చెప్పేసి ప్రూవ్ చేసి వాళ్ళకి రావాల్సిన అన్ని కూడా కట్ చేయించారు అనమాట. దళితుడు కాదు, క్రిస్టియన్ అని చెప్పేసి, మతం మారినవాడు అని చెప్పేసి. సో ఇంట్లో జీసస్ ఫొటోస్ అవన్నీ ఉంటే కూడా లాస్ట్కి వాళ్ళు ఎంఆర్ఓ ఆర్డీఓ అందరు వెళ్ళి కూడా ఎంక్వైరీ చేసి ఆయన క్రిస్టియన్ అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది అప్పట్లో. సో అప్పుడు ఏమైందంటే, అప్పుడు కూడా ఇలా సేమ్ ఇవే మాటలు, మేము చర్చ్ కూడా వెళ్తాము, మేము మసీదు కూడా వెళ్తాము, ఇలాంటి తప్పించుకునే మాటలు మాట్లాడతారు అనమాట. సరే ఎంతకాలం పోతారు? ఇప్పుడు పోయినవాడు కేవలం నీకే అడగడు కదా, ఇంటి పక్కలు కూడా అడుగుతారు కదా. ఎంక్వైరీ అంటే ఏంది? విచారణ. వాళ్ళని అడగరు, ఇంటి పక్కలను అడుగుతారు, చుట్టుపక్కల అడుగుతారు.
అప్పుడు వాళ్ళు చెప్తారు కదా వీళ్ళు హిందువులా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మారినరా అని. దాని ప్రకారం వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇస్తారు వాళ్ళకి. అప్పుడు చనిపోయినప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి దాదాపు ఒక house, కొంత 5 ఎకరాల amount ల్యాండ్ ఒక 15 lakhs క్యాష్ ఇస్తామని చెప్తే అప్పుడు మేము అడ్డుపడ్డాము. సో దాన్ని వాళ్ళకి రాలేదండి, క్యాన్సిల్ చేయించాము. క్యాన్సిల్ అయిపోయాయి. ఈ అమ్మాయికి వచ్చాయా? అమృతకి ఏదో క్యాన్సిల్ వచ్చినట్టున్నారు. చేయించాము. అమృతకి కూడా రాలా? ఎట్లా వస్తాయమ్మా, ఓకే. క్రిస్టియన్ కదా. అంటే నేను అమృతకి కొంత హ్యాండ్ ఓవర్ చేశారు అమౌంట్ లేదు అప్పుడు చెక్ షీట్లు ఇచ్చారా మీకు, క్యాన్సిల్ చేయించాము. సో 1 రూపీ కూడా లేదు వెళ్ళలేదు. పోనీయలేదు, ఓకే పోనీయలేదు, మేమే వదిలిపెడతాం మేము. ఓకే. అంటే రీసెంట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంత సర్వే చేస్తే అసలు తెలంగాణలో క్రిస్టియన్సే లేరు అని చెప్పేసి వచ్చింది. మరి ఈయన చర్చిలు, అదే ఈయన ప్రార్థనలు, అదే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటంటే ఓకే ఇప్పుడు ఒక ఇంటికి వెళ్తున్నారు, జనాభా లెక్కల కోసం పోతారు. మీరు ఏ క్యాస్ట్ అంటే వాళ్ళు చెప్పింది రాసుకుంటాం అంతే, వాళ్ళు చెప్పింది రాసుకుంటారు అంతే తప్ప దానికి మన ఒక ఎవిడెన్స్ అడగట్లేదు కదా. అందుకే మనం ఏం చేయాలంటే ఒక గైడ్లైన్స్ ఇవ్వాలి. ఏంటంటే సార్ మీరు ఇష్టం ఉన్న మతంలోకి వెళ్ళండి, మీకు ఎవ్వరు ఆపట్లేదు, రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు అది, మీరు ఎన్నకని వెళ్ళిపోండి. ఆ చర్చిలకు మనకు ఒక గైడెన్స్ పెట్టాలి, ఖచ్చితంగా నీ చర్చి ఎంఆర్ఓ ఆఫీస్లో స్థానికంగా రిజిస్టర్ అయి ఉండాలా, నీ చర్చికి ఎంతమంది వస్తున్నారు, కొత్త చర్చి కట్టిన ఎంతమంది వస్తున్నారు కదా, వాళ్ళ డీటెయిల్స్ కావాలా అని చెప్పేసి ఎప్పుడైతే రికార్డ్స్ మనం మెయింటైన్ చేస్తామో దెబ్బకు పోవడమే బంద్ చేస్తారు. అసలు హమారా ప్రసాద్ గారు కుటుంబం కానివ్వండి, వాళ్ళ పూర్వీకులు కానివ్వండి, లేదంటే మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కానివ్వండి, దళితుల పైన అసమానత అనేది మీరు చూడలేదా? నేనైతే చూడలేదమ్మా, అసలు నేనైతే చూడలేదు. ఏది మీ కుటుంబం దగ్గర నుంచి? నేనైతే చూడలేదు. ఓకే. అంటే మేము కొద్దిగా ఫైనాన్షియల్గా బాగున్నాం కాబట్టి నాకు కనబడలే కావచ్చు, అలా అని చెప్పి లేదని మాత్రం నేను ఒకప్పుడు జరిగింది, చరిత్రలో ఒకప్పుడు జరిగింది, జరగలేదని మాత్రం నేను అనట్లేదు, కానీ ఇప్పుడు మాత్రం లేదని అనుకుంటా. ఓకే. ఇప్పుడు అంటే గతంలో ఉన్నట్టు ఇప్పుడైతే లేదు, అంటే మెచ్యూరిటీ లెవెల్స్ అందరికీ పెరిగినాయి, మునుపట్లాగా సమాజం లేదు. ఇప్పుడు కూడా గుడికి పోయినా కూడా అసలు నువ్వు ఎవరు అని కూడా అడిగారు, అర్థమవుతుందా? అంటే ఒకప్పుడు అడిగేవాళ్ళు ఏమో కానీ ఒకప్పుడు ఉండే కావచ్చు, ఎందుకంటే మనం కొన్ని చరిత్ర పాత చదివినప్పుడు కూడా కొన్ని కనబడుతున్నాయి మనకి. గతంలో లేవని చెప్పను, కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా లేవని చెప్తాను.